మీ అందరికీ ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఎలాంటి సంఘాలను మీరు చూస్ చేసుకోవాలి అని అంటే, ఇప్పుడంటే హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్లో ఈ చర్చ్కి వస్తున్నారు, రేపు పొద్దున జాబ్ వచ్చి వేరే చర్చ్కి వెళ్ళిపోతే ఇంటికి దగ్గరగా ఉండే సంఘాన్ని కాదు చూస్ చేసుకోవాల్సింది, వాక్యానికి దగ్గరగా ఉండే సంఘాన్ని మనం చూస్ చేసుకోవాలి. వాక్యానికి దగ్గరగా ఉండే సంఘం ఇంటికి ఎంత దూరం ఉన్నా పర్లేదు, కష్టపడి వెళ్ళండి. వర్షమైనా వెళ్ళండి, ఎండైనా వెళ్ళండి, ఎంత బాధ ఉన్నా వెళ్ళండి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈ మధ్యకాలంలో చాలామంది సంఘాలను చూస్ చేసుకునే విధానాలు మారిపోతున్నాయి. ఎక్కడ ఆశీర్వాదాలు ఉంటే అక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ దీవెనల గురించిన ప్రస్తావన ఉంటే అక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ తైలాభిషేకం అంటున్నారో అక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ కర్చీఫ్లు అంటున్నారో అక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ నూనె అంటున్నారో అక్కడికి వెళ్తున్నారు. ఈ నూనెలు నీ జీవితాన్ని బాగు చేయలేవు, ఈ కర్చీఫ్లు మీ జీవితాలను బాగు చేయలేవు, ఈ తైలాభిషేకాలు మీ జీవితాలను బాగు చేయలేవు. మీ జీవితాలను బాగు చేయగలిగిన సమర్థత ఉన్న ఏకైక వస్తువు ప్రపంచంలో ఏదైనా ఉంది అని అంటే అది దేవుని వాక్యం మాత్రమే. కాబట్టి మరల చెప్తున్నాను, మీ ఇంటికి దగ్గరగా ఉండే సంఘాలు కాదు, ఏ సంఘాలను చూస్ చేసుకోవాలి చెప్పండి, వాక్యానికి దగ్గరగా ఉండే సంఘాలను చూస్ చేసుకోండి.